మనము అవసరతలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క సహాయంను, మన యొక్క దయ, మన యొక్క ప్రేమను వారికి మనం కనుపరచవలసిన వారమేను. ఇక్కడ ఒక మంచి సామ్రాణి గురించి ప్రభు చెప్పారు. వ్యక్తట ఆ దగ్గరికి వెళ్ళి చూచి జాలిపడి గాయాలు కట్టి నూనె రాసి అతనికి ద్రాక్షారసం పట్టించి అతన్ని పరామర్శించి ఇలాగ ఎన్నో చేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లెంట్లో దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమించు. చాలామంది విస్తారంగా ప్రార్థన చేస్తారు, గొప్పగా ఆత్మచేత నింపడతారు, కానీ ఎదుటి వారిని ప్రేమించలేరు. కనీసం ఇంట్లో ఉన్న వారిని కూడా ప్రేమించలేరు. నువ్వు పొరుగు వారిని ప్రేమించలేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా మంచి సమరయుడు కాలేవు. కాబట్టి అవసరతల్లో ఉన్న వారి పట్ల దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను ఖచ్చితంగా వెల్లడించాలి. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి అంటే మంచి సమరయుని వలె దేవుని కొరకు ప్రభు పనిలో ఉండే స్థితికి మనందరినీ ప్రభు చేర్చును గాక.